వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు ఆర్ఎస్ అగర్వాల్ న్యూట్రిషన్ క్లాసెస్ లో పర్సంటేజ్ అనే టాపిక్ మనం డిస్కస్ చేద్దామండి. పర్సంటేజ్ అనే టాపిక్ మీకు బాగా గుర్తుపెట్టుకోండి. పర్సంటేజ్ అనే టాపిక్ మీకు వచ్చినట్లయితే దీని మీద డిపెండ్ అయిన టాపిక్స్ ఏంటంటే ప్రాఫిట్ అండ్ లాస్ అండి. ప్రాఫిట్ అండ్ లాస్, దాని తర్వాత డిస్కౌంట్ అనే టాపిక్ కూడాను దీని మీద డిపెండ్ అవుతుందండి. అలాగే వ్యాట్ అనే టాపిక్ కూడా ఉంటుంది. వ్యాట్ అనేది అన్ని ఇందులో కలిసి ఉంటాయి కూడా ప్రాబ్లం లేదు. వ్యాట్ అనేది కూడా పర్సంటేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అలాగే సింపుల్ ఇంట్రెస్ట్ కూడాను పర్సంటేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడాను పర్సంటేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. పర్సంటేజ్ మీరు కంప్లీట్ గా ఉంటే అందులో ఉండే ఫార్ములాస్, అందులో ఉండే షార్ట్ కట్స్ మీరు కంప్లీట్ గా నేర్చుకోగలిగితే ఈ టాపిక్స్ అన్ని కూడా మీరు ఏ ఫార్ములాస్ నేర్చుకోవాల్సిన అవసరం లేదండి. సింపుల్ గా కాన్సెప్ట్ ఓరియంటెడ్ లో మనం చేసి వచ్చండి. షార్ట్ కట్ అండ్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ లో చాలా సింపుల్ గా చేయొచ్చు. అంటే పర్సంటేజ్ అనేది వెయిట్ చూసుకోండి ఒకసారి. పర్సెంటేజ్ వస్తే ప్రాఫిట్ అండ్ లాస్ మీకు వస్తుంది, డిస్కౌంట్ వచ్చేస్తుంది, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఈ 4 టాపిక్లు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. పర్సంటేజ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే 5 టాపిక్స్ కూడా అర్థమెటిక్ లో కీ రోల్ అనమాట. అర్థమెటిక్ లో కీ రోల్ అండి. అంటే దీని నుండి ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశం ఉందండి. అంటే ఇన్ని మార్క్స్, ఇన్ని టాపిక్లు, ఇన్ని మార్క్స్ వస్తాయి. పెద్ద పెద్ద టాపిక్స్ కూడా అనేది ఎక్కువ మోడల్స్ కూడా ఉంటాయి. అన్ని కూడా ఎవరి మీద ఆధారపడి ఉంటాయి అంటే ఓన్లీ పర్సంటేజ్ మీద ఆధారపడి ఉంటాయి. అంటే పర్సంటేజ్ ఎంత బాగా నేర్చుకోవాలో మీరు అర్థం చేసుకోండి. కాబట్టి పర్సంటేజ్ అనేది ఎప్పటి వీడియోస్ అప్పుడు మీరు కరెక్ట్ గా క్లియర్ చేస్తూ ప్రతి ఒక్క షార్ట్ కట్ కూడాను మనం చెప్పే ప్రాసెస్ అంతా కూడాను నీట్ గా నోట్ చేసుకోండి. మోడల్ ఒకటైనా నోట్ చేసుకున్నట్లయితే మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. అలాగే ప్రతి వీడియోను 1 లేదా 2 సార్లు, అంటే మీకు అర్థమైతే ఒకసారి ఓకే, లేదంటే 2 సార్లు 3 సార్లు చూసి పర్సంటేజ్ అనేది మాత్రం కంప్లీట్ గా నేర్చుకునే ప్రయత్నించండి. ఓకేనండి, నేను ఇచ్చే సజెషన్. ఎందుకంటే అది మీకు బాగా వస్తే ఇవన్నీ కూడా చాలా సింపుల్ అయిపోతాయి అనమాట. ఓకేనండి. అయితే మన గణేష్ స్టడీ సెంటర్ లో ఆర్ఎస్ అగర్వాల్ న్యూట్రిషన్ క్లాసెస్ తో పాటుగా మనము కిరణ్ అర్థమెటిక్ క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుందండి. అలాగే మనం రీజనింగ్ క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుందండి. రీజనింగ్ క్లాసెస్, ఆ క్లాసెస్ మీకు కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ 8985020648 కి మీరు కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. లేదా 934672777921 అనే నెంబర్ కూడా మీరు కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. లేదా గణేష్ స్టడీ సెంటర్ యాప్ అనేది మనకి ప్లే స్టోర్ లో దొరుకుతుందంటే ఆ ప్లే స్టోర్ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకుని కూడా పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఓకేనండి. అయితే మనం ఈరోజు ఆర్ఎస్ అగర్వాల్ న్యూట్రిషన్ లో పర్సంటేజ్ సంబంధించిన ఇంట్రడక్షన్ చూద్దామండి. పర్సంటేజ్ సంబంధించిన ఇంట్రడక్షన్. పర్సంటేజ్ మనం తెలుగులో చూసుకున్నట్లయితే శాతాలు అంటామండి. ఇది శాతము. పర్సంటేజ్ అంటే శాతము. అసలు శాతము అంటే ఏంటి అంటే ఏమి లేదండి. ఏదైనా ఒక విలువని 100కి సమానంగా చేసినట్లయితే దాన్ని మనం శాతంగా తీసుకుంటామండి. ఇప్పుడు ఒక 12 ఉందనుకోండి. 12 దీన్ని 100 సమానంగా చేయాలంటే ఏం చేయాలంటే దీన్ని 100 భాగాలు చేయాలన్నమాట. 100 భాగాలు చేసినట్లయితే దీన్ని మనం ఏమంటామంటే 12% అంటామండి. ఓకేనండి. 12%. శాతం దానికి ఏ సింబల్ వాడతామంటే ఈ సింబల్ వాడతామండి. చూడండి, దేనిని ఎంత పెద్ద నెంబర్ ఇవ్వండి, ఒక 250, 2 ఉందనుకోండి. దీన్ని శాతంగా రాయాలంటే ఏం చేయాలంటే బై 100 అనమాట. అంటే 252% అని అర్థం అనమాట. 100కి సమానం. అంటే దేనిని 100 భాగాలు చేసినట్లయితే మనం శాతంగా తీసుకోవచ్చండి. అంటే ఒక దశాంశ భిన్నము అని అర్థం అనమాట. ఇంకా శాతం అనేది ఒక దశాంశ భిన్నము. ఓకేనంటే దశాంశ కాదు, శతాంశ భిన్నం. ఎందుకంటే బాగుంది కదా, శతాంశ భిన్నం అంటే భిన్నం సింపుల్ గా. ఓకేనండి. మనం చూడండి, ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఏదైనా ఒక సంఖ్యను 100కి సమానంగా చేసినట్లయితే 100 పార్ట్స్ గా మనం డివైడ్ చేసినట్లయితే దాన్ని మనం ఏమంటామండి, శాతం అంటామండి. శాతాన్ని ఈ సింబల్ తో చూపిస్తామండి. అయితే శాతం ఏ శాతం అని ఇచ్చాడు అనుకోండి, దాన్ని ఏమని రాసుకోవచ్చు అండి, భిన్న రూపంలో రాసుకున్నట్లయితే A/100 అని రాసుకోవచ్చు అండి. A/100 అని రాసుకోవచ్చండి. ఓకేనండి. ఇది శాతం యొక్క డెఫినేషన్. అయితే మనం చూడండి, ఇక్కడ మీకు అర్థమైనట్టుంది. శాతాన్ని భిన్నంగా మార్చుకోవచ్చు, భిన్నాన్ని శాతంగా మార్చుకోవచ్చు అని అర్థం అనమాట. ఓకేనండి. శాతాన్ని భిన్నంగా మార్చుకోవచ్చు, భిన్నాన్ని శాతంగా మార్చుకోవచ్చు అండి. ఓకేనండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. శాతంలో మీకు ఎక్కువ శాతం ఉపయోగపడేది 100 అండి. ఓకేనండి. మీకు ఒక ప్రాఫిట్ అండ్ లాస్ ఉందనుకోండి. ప్రాఫిట్ అండ్ లాస్ లో మీకు కాస్ట్ ప్రైస్ తెలియదు అనుకోండి. కాస్ట్ ప్రైస్ తెలియకపోతే దీనికి సింపుల్ గా 100 అని తీసుకోవచ్చండి. కాస్ట్ ప్రైస్ అంటే తెలియకపోతే 100 అని తీసుకోవచ్చు. తెలిసిన కొన్ని సందర్భంలో 100 తీసుకొని మనం ఆశ చేయొచ్చండి. అదే మీకు మార్కెట్ ప్రైస్ అంటే మార్కెట్ ప్రైస్ ఏంటంటే ప్రకటన వెల అంటాం. ప్రకటన వెల కూడా 100గా తీసుకోవచ్చండి.
ఏదైనా ఒక భిన్నం విలువ తెలియలేదు అనుకోండి, ఒకటిగా తీసుకోమని చెప్పాను. అక్కడ కూడా మీరు ఏంటంటే 100గా తీసుకోవచ్చండి. అలాగే మీకు సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీరు కనుక్కునేటప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఎస్ఐ కదా! సింపుల్ ఇంట్రెస్ట్‌లో మీకు ప్రిన్సిపల్ కావాలనుకోండి, అంటే అసలు కావాలనుకోండి 100గా తీసుకోవచ్చండి. అసలు కావాలనుకుంటే 100గా తీసుకోవచ్చండి. ఇలా మనము ఈ 100 అనేది కాస్ట్ ప్రైస్‌కి ఉపయోగించొచ్చు, మార్కెట్ ప్రైస్‌కి ఉపయోగించొచ్చు. సింపుల్ ఇంట్రెస్ట్‌లో మనము ప్రిన్సిపల్‌కి ఉపయోగించొచ్చు. అంటే అసలుకి 100గా మనం ఉపయోగించొచ్చండి. అంటే ఈ శాతం అనేది మీకు అంత సింపుల్ చేస్తుందనమాట. అది మీకు ఆ టాపిక్స్ వచ్చినప్పుడు మీకు అర్థమవుతాయండి. ఓకేనండి. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే భిన్నాన్ని ఫ్రాక్షన్‌గా సారీ పర్సెంటేజ్‌గా మారుద్దామంటే పర్సెంటేజ్‌ని ఫ్రాక్షన్‌గా మారుద్దామండి. ఓకేనండి. ముందు పర్సెంటేజ్ టు ఫ్రాక్షన్‌గా మార్చామనుకోండి ఏం చేయాలి? పర్సెంట్ ఇప్పుడు మనమే చెప్పుకున్నామండి. ఏ పర్సెంట్ ఉందనుకోండి దాన్ని ఏమని రాసుకోవచ్చండి? A/100 అని రాసుకోవచ్చండి. కాబట్టి ఈ విధంగా సింపుల్‌గా ఫ్రాక్షన్ అయిపోతుంది. మరి ఫ్రాక్షన్‌ని చూడండి ఇక్కడ ఏం చేసామండి మనము? దీన్ని పర్సెంటేజ్‌ని ఫ్రాక్షన్‌గా మార్చినప్పుడు ఏం చేసామండి? Aని 1/100తో గుణించామండి. దీంతో గుణించామండి. ఓకేనండి. అదే మనము ఫ్రాక్షన్‌ని పర్సెంటేజ్‌గా మార్చామనుకోండి. మార్చితే ఏం చేయాలి? అంటే ఇప్పుడు ఒక A/B అని ఉందనుకోండి. దీన్ని పర్సెంటేజ్‌గా మార్చాలండి. A/Bని మనం పర్సెంటేజ్‌గా మార్చాలంటే ఏం చేయాలంటే భిన్నాన్ని మనం ఏం చేస్తున్నామంటే శాతంగా మారుస్తున్నాం. భిన్నాన్ని మనం శాతంగా మార్చాలంటే ఏం చేయాలంటే 100తో గుణించాలండి. A/B ఇంటూ 100 అనమాట. A/B ఇంటూ 100 చేసినట్లయితే మనకేమవుతుందంటే పర్సెంటేజ్‌గా మారుతుందండి. చూడండి ఇక్కడ పర్సెంటేజ్‌ని ఫ్రాక్షన్‌గా చేయాలంటే 1/100తో గుణించాలి. ఫ్రాక్షన్‌ని పర్సెంటేజ్‌గా చేయాలంటే 100తో గుణించాలండి. 100తో గుణించాలి. ఈ విషయాన్ని మీరక్కడ రాసుకోండి సింపుల్‌గా. అయితే ఇది ఎంత పెద్ద ఉపయోగపడిన మ్యాటర్ అయితే కానట్టు అనిపిస్తుంది గానీ, ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్సే మీరు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికోసం నేను చెప్తున్నానండి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఏలో బి శాతం అని అంటాడండి. ఏలో బి శాతం. ఏలో బి శాతం. ఏలో బి శాతం అనగానే మీరు ఏం చేస్తారంటే సింపుల్‌గా ఏలో బి శాతం అంటే ఏలో బి శాతం అనగానే చూడండి. బిని ఏంటి మామూలుగా నంబర్ ఇది. దాన్ని శాతంగా మార్చాలంటే ఏం చేయాలంటే 1/100తో మనం డివిజన్ చేయాలండి. కాబట్టి ఏమవుతుందండి బి/100 అవుతుందండి. ఓకే. అవునా కదండీ! దీన్ని శాతంగా మార్చాలంటే ఇంటూ 1/100తో మల్టిప్లై చేయాలండి. బి/1 బి/100 అనమాట. అంటే ఏమవుతుందండి ఏబి/100 అవుతుందండి. ఏబి/100 అండి. నెక్స్ట్ ఇదే క్వెషన్‌ని కొద్దిగా డిఫరెంట్‌గా నేను చెప్తాను చూడండి. ఏలో బి శాతం అంటే ఇలా రాశారండి. చూడండి ఏలో బి శాతం అనగానే ఇది మీకు ఏబి/100 అని రాశారండి. అలా కాకుండా ఏలో బి ఎంత శాతం అని అడిగాడు అనుకోండి. ఏలో బి ఎంత శాతము ఇక్కడ చూడండి ఎంత ఇక్కడ శాతం కదా శాంతం అని రాసింది శాతం అండి. ఎంత శాతం కావాలనుకుంటే చూడండి ఏలో బి ఎంత శాతం కావాలండి. ఈ బి ఎంత శాతం కావాలి కాబట్టి మనకి బి బై ఏ ఇంటూ 100 అవుతుందండి. బి బై ఏ ఇంటూ 100 చూడండి ఇక్కడ ఏలో అంటే ఏ అనేది టోటల్ వాల్యూ అండి. టోటల్ వాల్యూలో బి వాల్యూ కనుక్కోవాలి కాబట్టి అంటే బి యొక్క శాతం కనుక్కోవాలి కాబట్టి బి బై దేనిలో కనుక్కోవాలంటే ఏలో కనుక్కోవాలి కాబట్టి బై ఏ ఇంటూ 100 అవుతుందండి. అంటే చూడండి ఇక్కడ తేడా చూడండి. ఇక్కడ ఏబి బై 100 అయింది ఇక్కడ బిఏ బి బై ఏ 100 అయింది. బై ఇంటూ 100 అయింది. ఇక్కడ ఏ బై బి బై 100 అండి. ఏ బై బి సారీ ఏ బై బి కాదు. ఏబి బై 100 అవుతుంది. ఏది ఏలో బి శాతం అనమాట. కానీ ఏలో బి ఎంత శాతం అండి. ఎంత అనే వాడు చేరడం వల్ల ఏమైందంటే బి బై ఏ ఇంటూ 100 అయిందండి. తేడా చూడండి ఇక్కడ. ఓకేనండి. ఈ రెండింటిని కూడా అబ్జర్వ్ చేయండి కొద్దిగా. తెలుగులో వచ్చినప్పటికి ప్రాబ్లమ్ ఉంటుందండి. ఇంగ్లీష్‌కి వచ్చినప్పుడు మాత్రం అక్కడ హాఫ్ ఉంటుంది కాబట్టి హాఫ్ ముందు ఇంటూ పెట్టి సింపుల్‌గా మనం ఆన్సర్ చేసేయొచ్చు. అది మనం ఇంగ్లీష్, తెలుగు క్వెషన్స్ ఉంటాయి కాబట్టి అక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నేను. తెలుగులో వచ్చినప్పటికే మాత్రమే ఇక్కడ ఎంత అనే వర్డ్ మీరు మిస్ అయిపోతే మాత్రం మొత్తం మారిపోతుంది. ఇక్కడ చూడండి దీనికి చాలా వేరియేషన్ ఉంది. ఓకే. నెక్స్ట్ అయితే పర్సెంటేజ్‌లో కొన్ని ఫార్ములాస్ చూద్దాం. అలాగే కొన్ని షార్ట్ కట్ టెక్నిక్స్ కూడా గుర్తుంచుకోవాలండి. పర్సెంటేజ్‌లో మీరు ఫార్ములాస్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆ ఫార్ములాస్ అన్ని మనం ఆల్రెడీ కొన్ని టాపిక్‌లు యూజ్ చేయడం జరిగిందండి. కానీ మరొకసారి తెలుసుకుంటే మంచిది. ఒకసారి చూడండి ఆ ఫార్ములాస్ ఏంటంటే ఒక ఇచ్చిన సంఖ్యను ఫార్ములాస్ రూపంలో రాసుకోండి. ఇచ్చిన సంఖ్యను x% పెంచాలనుకోండి. x% పెంచాలంటే ఇచ్చిన సంఖ్యను x% అప్పుడు దాని విలువ ఏమవుతుందండి? ఇలా మారుతుందండి. అంటే దేనితో గుణించాలంటే 100 + x/100తో గుణించాలండి. ఓకేనండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి. 250ను 10% పెంచాలన్నాడండి. 10% పెంచాలి.
ఇక్కడ చూడండి యారో మార్క్ పైకి పెట్టినంటే అర్థం ఏంటంటే పెంచాలి, లేదా ప్లస్ మార్క్స్ పెట్టుకోవచ్చు అండి, ప్లస్ సింబల్ అనమాట. 250ను 10% పెంచాలంటే అర్థం ఏంటంటే 250 ఇంటూ 10% పెంచాలి అన్నాడు కాబట్టి ఏం చేసి డైరెక్ట్ గా 110/100 అండి. అంటే 10% పెంచాం కాబట్టి 100 ప్లస్ 10 110/100 అనమాట. ఇలా చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుందండి. ఈ జీరో ఈ జీరో ఈ జీరో ఈ జీరో క్యాన్సిల్ అయిపోయిందంటే మనకి ఏముంటుంది, 25 ఇంటూ 11 చేసినట్లయితే ఎంత అవుతుందండి, 275 అవుతుంది మల్టిప్లై చేసినట్లయితే. ఇలా మనం తీసుకోవచ్చు అనమాట. అలా కాకుండా చూడండి ఇక్కడ ఎక్స్ శాతం తగ్గిందని ఇచ్చాడు అనుకోండి, ఎక్స్ శాతం తగ్గిందని ఇస్తే ఏమవుతుందండి, 100 మైనస్ ఎక్స్ బై 100 తో మనం ఏం చేయాలంటే గుణించాలండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, 250లో 10% తగ్గింది అని అనుకోండి. తగ్గిందంటే ఏం చేసుకోమండి, 250 ఇంటూ 10% తగ్గింది కాబట్టి 100 కంటే 10 తగ్గింది అనమాట. 90/100 అనమాట. 0 0 0 0 క్యాన్సిల్ అయిపోయి 25 ఇంటూ 9 అంటే 225 అవుతుంది. ఇలా మనం వాల్యూస్ కనుక్కోవచ్చు అనమాట. చూడండి తగ్గిందంటే ఒకలా ఉంటుంది, పెరిగిందంటే ఒకలా ఉంటుంది. పెరిగిందంటే 100 ప్లస్ అంటే, తగ్గిందంటే 100 మైనస్ అంటే, సింపుల్ గా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనండి. అలా కాకుండా ఇంకా చూడండి, మనకి కొద్దిగా హార్డ్ లెవెల్స్ మనకి ఎగ్జామ్స్ లో కంపల్సరీ వచ్చే బిట్స్ చూడండి. ఏమిచ్చాడంటే ఇక్కడ ఎలా ఇస్తుంటే, ఒక సరుకు రేట్ అనేది లేదా ఒక పంచదార రేట్ అనేది 6% పెరిగింది అనుకోండి, వ్యయం పెరగకుండా ఉండడానికి ఉండాలి అంటే ఖర్చు పెరగకూడదు. చూడండి ఒక వస్తువు రేటు 6% పెరిగింది, లేదా X% పెరిగింది, ఏమైనా తీసుకోవచ్చండి. రేట్ అన్నాక 6 అని తీసుకున్నాం, వస్తువు రేటు 6% పెరిగింది అనుకోండి, బియ్యం పెరగకూడదు తగ్గకూడదండి. అంటే మన ఖర్చు తగ్గకూడదు పెరగకూడదు, కానీ వినియోగం తగ్గించుకోవాలి. ఎందుకంటే వస్తువు రేటు పెరిగింది కాబట్టి ఏం చేయాలండి, వినియోగం తగ్గించుకోవాలి. వినియోగం ఎంత తగ్గించుకోవాలి మనకు కావాలండి. వినియోగం తగ్గించుకోవాలంటే కిందకి యారో మార్క్ పెట్టండి చూడండి. వస్తువు రేటు పెరిగినప్పుడు వ్యయం మార్పు చెందకూడదండి. వ్యయం ఏమీ మార్పు చెందకూడదు అంటే వినియోగం అనేది ఎంత తగ్గించుకోవాలి అంటే ఫార్ములా ఎలా ఉంటుందంటే R/100 ప్లస్ R ఇంటూ 100 అండి. ఓకేనండి. R/100 ప్లస్ R 100 ప్లస్ R ఇంటూ 100% మనము తగ్గించుకోవాలి అని అర్థం అనమాట. చూడండి ఇక్కడ మీరు రేటు పెరిగినప్పుడు వ్యయం తగ్గించుకోవాలి కాబట్టి డినామినేటర్ పెద్దది రావాలండి. తగ్గించుకోవాలనుకున్నప్పుడు ఏం అవ్వాలంటే డినామినేటర్ పెద్దది రావాలండి. అలా కాకుండా మీకు వస్తువు రేట్ అనేది 6% తగ్గింది అనుకోండి, వస్తువు రేట్ అనేది 6% తగ్గినట్లయితే వినియోగం ఎంత పెంచాలంటే R/100 మైనస్ R ఇంటూ 100% అవుతుందండి. ఓకేనండి. ఇక్కడ చూడండి ఏమైందండి, డినామినేటర్ ఆర్ కంటే డినామినేటర్ అనేది ఏమైంది, తగ్గిందండి. తగ్గింది కాబట్టి వినియోగం ఏమవుతుందంటే పెరుగుతుందని అర్థం అనమాట. ఓకేనండి. మీ ఫామ్ లో పొరపాటు మర్చిపోయినా సరే గుర్తుంచుకోవాలండి. అంటే ఎలా గుర్తించాలని చెప్తున్నాను మేము. అంటే ఇక్కడ లాజిక్ చెప్పను, మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాను అనమాట. వస్తువు రేటు 6% పెరిగినప్పుడు వినియోగం తగ్గాలి. వినియోగం తగ్గాలంటే డినామినేటర్ పెద్ద ఉండాలి కాబట్టి R/100 ప్లస్ R అండి. R అనేది తగ్గినప్పుడు వినియోగం పెరగాలి. వినియోగం పెరగాలి కాబట్టి డినామినేటర్ ఏమవ్వాలంటే తగ్గాలి. 100 మైనస్ R వస్తుంది అనమాట. ఓకేనండి. ఈ ఫామ్ లో గుర్తుపెట్టుకోండి. ఇది ఆల్రెడీ మనం చెప్పడం జరిగిందండి. మళ్ళీ మనకు కాన్సెప్ట్ లోకి వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను, ఏం ప్రాబ్లం లేదండి. నెక్స్ట్ కొన్ని సందర్భం మనకి ఏమిస్తారంటే, ముందు X% పెరిగింది, తర్వాత Y% పెరిగింది అని ఇస్తారండి. లేదా మొదటిసారి 10% పెంచారు, తర్వాత ఒక 20% పెంచారు అని అడుగుతారండి. లేదా సింపుల్ గా మనం చూడండి, మనకి మెన్సురేషన్ 2D 3Dలో ఒక చతురస్రం యొక్క లేదా చతురస్రం దీర్ఘ చతురస్రం రెండు ఉంటే బాగుంటుంది. ఒక దీర్ఘ చతురస్రం యొక్క పొడవు X% పెంచి వెడల్పు Y% పెంచిన వైశాల్యంలో మార్పు కావాలంటే, వైశాల్యం అంటే ఏ కదండి, ఏలో మార్పు కావాలంటే మనకి ఫార్ములా ఏమవుతుందండి, X+Y ప్లస్ XY/100% అండి. ఓకే అండి. చూడండి పొడవులో మార్పు శాతం ఎంత, పొడవులో మార్పు అంటే ఇక్కడ ప్లస్ అయినా అవ్వచ్చు మైనస్ అయినా అవ్వచ్చు అండి. ఇక్కడ ప్లస్ అయినా అవ్వచ్చు మైనస్ అయినా అవ్వచ్చు. ప్లస్ అనేది ఏంటి, పెరుగుదలను చూపిస్తుందండి, మైనస్ అనేది తగ్గుదలను చూపిస్తుందండి. పొడవులో మార్పు X%, వెడల్పులో మార్పు Y% అయితే టోటల్ వైశాల్యంలో మార్పు శాతం ఏమవుతుంది, X+Y ప్లస్ XY/100 అవుతుందండి. ఇక్కడ పెరిగింది అనుకోండి, పెరిగితే ప్లస్ గా తీసుకోండి, మైనస్ అయితే తగ్గితే మైనస్ వాల్యూ తీసుకోండి. పెరిగితే ప్లస్ వాల్యూ తీసుకోండి, తగ్గితే మైనస్ వాల్యూ తీసుకోండి. ఓకేనండి. పెరిగితే ప్లస్ వాల్యూ తీసుకోండి, తగ్గితే మైనస్ వాల్యూ తీసుకోండి. ఇక్కడ రిజల్ట్ లో కూడా ప్లస్ వచ్చింది అనుకోండి పెరిగిందని అర్థము, మైనస్ వచ్చింది అనుకోండి తగ్గిందని అర్థం అనమాట. ఆ విధంగా తీసుకోవచ్చండి. ఇదేంటంటే ఒక దీర్ఘ చతురస్రంకి అయితే అదే చతురస్రంకి అయితే మనం ఆల్రెడీ అక్కడ మనం మెన్సురేషన్ చెప్పినట్టు చెప్పుకుంటానంటే అవసరం లేదు. చతురస్రంలో ఒకే సైడ్ ఉంటుంది కాబట్టి సైడ్ X% పెరిగింది అనుకోండి, సైడ్ X% పెరిగినట్లయితే అప్పుడు మనకి ఏమవుతుందంటే 2x + X² / 100 అవుతుందండి.
2x బై అంటే ఏం లేదండి, రెండు ఎక్స్లే, ఇక్కడ ఎక్స్ ఇక్కడ ఎక్స్ వేసారు, ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x అవుతుందండి, ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ అవుతుందండి. ఇది మనకు ఆన్సర్ అనమాట. అంటే అంత శాతం పెరుగుతుంది లేదా తగ్గుతుందండి. ఇక్కడ పెరిగితే ఇక్కడ పెరుగుతుంది, ఇక్కడ తగ్గితే ఇక్కడ తగ్గుతుందండి. ఆ విధంగా మనము డిసైడ్ అయిపోవచ్చు అనమాట. ఓకేనండి. ఏదైనా విలువ అనేది x శాతం పెరిగి తర్వాత y శాతం తగ్గింది అనుకోండి, అప్పుడు ఏం వేస్తామంటే x మైనస్ వై మైనస్ ఎక్స్ వై బై 100 వేస్తామండి. ఓకేనండి. అలా మనకి ప్లస్ ఉంటే ప్లస్ చేస్తారు, మైనస్ ఉంటే మైనస్. ఏం ప్లస్ ఇప్పుడు చేస్తారండి, పెరిగితే ప్లస్ చేస్తారు, తగ్గితే మైనస్ చేస్తారు. రిజల్ట్ లో కూడా ప్లస్ వచ్చింది అనుకోండి పెరిగింది అని అర్థము, మైనస్ వచ్చింది అనుకోండి తగ్గింది అని అర్థం అనమాట. ఓకేనండి. ఈ విధంగా మనం డిసైడ్ చేసుకోవచ్చు అండి. ఇంకా మనకి పట్టణ జనాభా గురించి, నెక్స్ట్ ఒక వెహికల్ యొక్క కాస్ట్ గురించి అలా మనకి సమ్స్ ఇచ్చే అవకాశం ఉందండి. పట్టణం యొక్క జనాభా అనేసి ఇస్తుంటాడండి. చూడండి, ఒక పట్టణం యొక్క జనాభా ముందు పి ఉండేదండి. పట్టణం యొక్క జనాభా పాపులేషన్ అనేది పి ఉండేది. ప్రతి సంవత్సరం లేదా ఒక సంవత్సరం, ఫస్ట్ సంవత్సరం ఎక్స్ శాతం పెరిగింది, సెకండ్ సంవత్సరం వై శాతం పెరిగింది, థర్డ్ ఇయర్ జడ్ శాతం పెరిగింది అనుకోండి. అన్ని పెరిగాయి. పెరిగితే ఏం చేస్తారంటే ప్లస్ చేసుకుంటారు లేదా మైనస్ చేసుకుంటారు. అప్పుడు 3 సంవత్సరాల తర్వాత జనాభా కావాలనుకుంటే ఏం చేస్తారంటే పి ఇంటూ 1 ప్లస్ ఎక్స్ బై 100 ఇంటూ 1 ప్లస్ వై బై 100 ఇంటూ 1 ప్లస్ జెడ్ బై 100 చేసుకోవాలండి. మొదటి సంవత్సరం ఎక్స్ శాతం పెరిగిందండి, రెండో సంవత్సరం వై శాతం పెరిగిందండి, మూడో సంవత్సరం జెడ్ శాతం పెరిగినట్లయితే 3 సంవత్సరాల చివరిలో జనాభా కనుక్కోవాలనుకుంటే పి ఇంటూ 1 ప్లస్ ఎక్స్ బై 100 ఇంటూ 1 ప్లస్ వై బై 100 ఇంటూ 1 ప్లస్ జెడ్ బై 100 గా తీసుకోవాలండి. 3 సంవత్సరాలు కూడా ఏకరీతిగా పెరిగింది అనుకోండి, ఎక్స్ శాతమే పెరిగింది అనుకోండి, 3 సంవత్సరాలు కూడా ఏకరీతిగా పెరిగినట్లయితే జనాభా ఏమవుతుందంటే పి ఇంటూ 1 ప్లస్ ఎక్స్ బై 100 హోల్ క్యూబ్ అవుతుందండి. ఇది మనకి పాపులేషన్ పరంగా అండి. పాపులేషన్ మనకి తగ్గదు కాబట్టి ప్రాబ్లం లేదు. మనకి ఇక్కడ అదే విధంగా ఒక యంత్రం రేట్ అనేసి ఇస్తుంటాడండి. యంత్రం రేట్ అనేది ప్రతి సంవత్సరం ఎక్స్ శాతం తగ్గింది అంటాడండి. యంత్రం రేటు ప్రతి సంవత్సరం కూడా ఎక్స్ పర్సెంటేజ్ తగ్గిన ఒక 3 ఇయర్స్ తర్వాత దాని కాస్ట్ కావాలంటే ఏమవుతుందండి, యంత్రం రేట్ ఇంతకు ముందు మనకి ఒక పి గానీ టీ గానీ ఏదో అనుకున్నారు అనుకోండి, పి ఇంటూ ఇంతకు ముందు ఏంటంటే 1 ప్లస్ ఉంటుంది కానీ 1 మైనస్ తగ్గింది కాబట్టి 1 మైనస్ అవుతుంది, 1 మైనస్ ఎక్స్ బై 100 హోల్ టు ది పవర్ ఆఫ్ 3 అండి. ఇక్కడ 2 ఇయర్స్ ఉంటే ఇక్కడ 2 వస్తుంది అనమాట. ఓకేనండి. ఈ విధంగా మనకి యంత్రం సంబంధించిన రేట్ అయితే ఇలా ఉంటుందండి. అదేంటంటే ఇది 3 సంవత్సరాల తర్వాత కావాలంటే, అదేదో 3 సంవత్సరాల ముందు కావాలని అనుకోండి, ఇక్కడ ఏంటి 3 సంవత్సరాల తర్వాత, ఇక్కడ 3 ఇయర్స్ ముందు కావాలనుకోండి, మళ్ళీ మారిపోతుందండి ఫార్ములా. 3 ఇయర్స్ ముందు కావాలంటే పి బై 1 మైనస్ ఎక్స్ బై 100 హోల్ టు ది పవర్ ఆఫ్ 3 వస్తుందండి. లేదా ఇక్కడ ఎన్ ఇయర్స్ అని తీసుకుంటే ఎన్ అనమాట. ఓకేనండి. పి బై 1 మైనస్ ఎక్స్ బై 100 హోల్ టు ది పవర్ ఆఫ్ 3. ఈ విధంగా మనకి యంత్రం సంబంధించిన ఉంటాయి అనమాట. అది ఫార్ములాస్ అన్ని మనకు అవసరమా అంటే అవసరం లేదండి. అక్కడ మన సందర్భం బట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ కూడా ఫార్ములాస్ ఉపయోగించకుండా నేను చేస్తాను. మనం ఎక్కువగా ఉపయోగించే ఫార్ములా ఏంటంటే ఇది మనకి సింపుల్ గా ఉంటుందనేసి యూజ్ చేస్తాను, అంతేగాని అవసరం లేదండి. ఎక్కడది ఇదండి. ఈ ఫార్ములా మన మెన్సరేషన్ లో బాగా యూజ్ అవుతుందండి. ఓకేనండి. నెక్స్ట్ ఇది పాపులేషన్ సంబంధించి ఇది యూజ్ అవుతుందండి. ఇది కూడా మనం షార్ట్ కట్ టెక్నిక్ లో అంటే సింపుల్ గా ఎలా గుర్తుంచుకోవాలో కూడా చెప్తాను కాబట్టి ఇక్కడ మీ ఫార్ములాస్ అంత ఇంట్రొడక్షన్ ఏంటంటే మీకు చెప్పలేదు అనిపించుకోకుండా ఉండడం కోసం నేను ఇంట్రొడక్షన్ చెప్తున్నానండి. ఈ ఇంట్రొడక్షన్ కంటే మనం చెప్పే ప్రాసెస్ అనేది అలా మీరు ఫాలో అయిపోతే మాత్రం మీకు బాగా గుర్తుండే విధంగా నేను చేస్తానండి. ఓకేనండి. ప్రాసెస్ ఫాలో అయిపోతే ఏ ఫార్ములాస్ మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు, చాలా సింపుల్ గా మనం ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఓకేనండి. ఇది దానికి సంబంధించిన పూర్తి డేటా అండి. అంటే పర్సంటేజ్ లో ఉన్న మనం ఫార్ములాస్ మనము తీసుకున్నాము. నెక్స్ట్ దాంతో పాటుగా బేసిక్స్ అంటే పర్సంటేజ్ అంటే ఏంటో తెలుసుకున్నామండి. అయితే ఇప్పుడు పర్సంటేజ్ లో చిన్న టెక్నిక్స్ నేర్చుకుందామండి. ఇప్పుడు మనకి కొన్ని పర్సంటేజ్ ఉంటాయండి, దాన్ని సింపుల్ గా ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది మన ఇక్కడ కాన్సెప్ట్ అనమాట. అంటే భిన్న రూపంలో మన పర్సంటేజ్ అనమాట. ఏం లేదు చూడండి, ఇక్కడ 1 చాలా చాలా ఇంపార్టెంట్ అంటే ఇది 1/2 అని గుర్తు రాగానే మీకు ఏం చేయాలి, 50% అండి. అంటే 50% ఎక్కడైనా మీకు కనిపించింది అనుకోండి, దాని బదులుగా 50% బదులుగా అంటే 50% 50/100 అని రాసుకుంటాం కదండి, దాని బదులుగా ఏం రాసుకోవచ్చు, 1/2 అని రాసుకోవచ్చండి. అలా కాకుండా 1/3 కనిపించింది అనుకోండి, లేదా ఇక్కడ 33.3% కనిపించింది అనుకోండి, 33% కనిపించింది అనుకోండి, లేదా 33 అండ్ 1/3% కనిపించినా సరే, ఇలా భిన్న రూపంలో మీకు పర్సెంటేజ్ కనిపిస్తే వెంటనే దాన్ని 1/3గా మనము కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. మీరు గుర్తుంచుకోవాల్సింది అంటే 50% అండ్ 1/2 అని గుర్తుంచుకోవాలి. కానీ మనం వేయడానికి రాయడానికి బాగుంటుంది అంటే 1/2 ఈజ్ ఈక్వల్ అని రాయడానికి బాగుంటుందండి. కాబట్టి 1/2 అంటే 50% అండ్ 50% అండ్ 1/2 అండి. 33 అండ్ 1/3% అంటే 1/3 అండి. మరి 2/3% అంటే 2/3% అంటే 66 అండ్ 2/3% అనమాట.
66 అండ్ 2/3% అండి. అలా మనము పర్సెంటేజ్లను గుర్తుంచుకోవాలన్నమాట కొన్ని. ఓకేనండి. దీన్ని మనము దీనిలో రాసామనుకోండి ఏమవుతుందంటే 66.66% అండి. ఇలా డెసిమల్‌లో రాసుకుంటే. ఫ్రాక్షన్‌లో రాస్తే 66 అండ్ 2/3% అనమాట. నెక్స్ట్ 1/4 తీసుకున్నామనుకోండి ఎంతంటే 25% అండి. 3/4 అయితే 75%. 75% ఏమని రాసుకోవచ్చంటే 3/4 అని రాసుకోవచ్చు. 1/5 అండి. 1/5 అంటే ఎంత అండి? 20% అండి. 2/5 40% అండి. నెక్స్ట్ 3/5 60%. 4/5 80%. 1/6 అండి. 1/6 అనగానే మీకు గుర్తు రావాల్సిందండి చాలా చాలా ఇంపార్టెంట్ అండి 16 అండ్ 2/3% అండి. 16 అండ్ 2/3% అండి. ఓకేనండి. వెంటనే మీకు గుర్తు రావాల్సిందనమాట. 5/6 అండి. 5/6 అనగానే మీకు గుర్తు రావాలండి. 5/6 83 అండ్ 1/3% అండి. ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ వరకు ఇవన్నీ ఇప్పుడు వరకు చెప్పినవన్నీ గుర్తుంచుకుంటామండి. గుర్తుండిపోతాయి కూడాను. ఇక్కడ ఈ 1/6 అండ్ 16 అండ్ 2/3% అనేది చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. పర్సెంటేజ్ అనే టాపిక్ లోను, నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ లోను, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ అన్నిటిలో కూడా ఇది చాలా ఉపయోగపడుతుందండి. మీకు లెక్క చేసినప్పుడు మీకు అర్థమవుతుందన్నమాట. ఇప్పుడు చూడండి, ఒక వస్తువు కాస్ట్ 250 అండి. లేదా 240 తీసుకుంటారు. ఒక వస్తువు కాస్ట్ 240 అండి. 240 అయితే దానిలో 16.2/3% అనేది ట్యాక్స్ అంటే డిస్కౌంట్ అని అనుకుంటున్నాం. ట్యాక్స్ కాదు, లేదా డిస్కౌంట్ వ్యాట్ అనేది డిస్కౌంట్. అది డిస్కౌంట్ అంతా కనుక్కోమంటారు అనుకోండి. 240 రూపాయల్లో 16.2/3% డిస్కౌంట్ తీసేయాలంటే ఏం చేస్తారండి? 16.2/3 ఇంటూ 1/100 అని రాయాలండి. 240 ఇంటూ 16 మూలు 48 ప్లస్ 2 అంటే 50. 50/3 ఇంటూ 1/100 అండి. ఇక్కడ చూసినట్టు 5 ఒకట్ల 5 రెళ్ళు కాబట్టి అంటే 2 20 పోతుంది. సరే 50 రెళ్ళు కాబట్టి 2 మూలు 6 అంటే 6తో చూసుకున్నట్టు 6 40 అండి. అంటే 40 రూపాయలు డిస్కౌంట్ వస్తుందని అర్థం అనమాట. సో ఇంత ప్రాసెస్ చేసామండి. ఇంత ప్రాసెస్ అవసరం లేదండి. సింపుల్ గా 240 ఇంటూ 16 అండ్ 2/3% అంటే ఎంత అంటే 1/6 కాబట్టి ఇంటూ 1/6 డైరెక్ట్ గా వేసాడు. 6 1 6 40 అండి. డైరెక్ట్ గా మన 40 వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. అలా మనకి సింపుల్ టెక్నిక్స్ గుర్తుంచుకోవడం కోసం ఈ ఫ్రాక్షన్స్ గుర్తుంచుకోవాలి. వెంటనే మీకు 16 అండ్ 2/3 కనబడగానే లేదా 1/6 రాగానే 16 అండ్ 2/3 రాసేయాలండి. మీకు ఎక్కువ శాతం మనకి ప్రాఫిట్ అండ్ లాస్ లో మనకి 1/6 కనిపించింది అనుకోండి, వెంటనే మన పర్సెంటేజ్ లో కావాలనుకుంటే 16 అండ్ 2/3 రాసుకోవాలండి. లేకపోతే ఇంటూ 100 అని రాసుకొని మళ్ళీ దాన్ని విడ తీసుకున్నప్పుడు చూడండి రిజల్ట్ లో 1/6 వచ్చిందండి. పర్సెంటేజ్ కావాలంటే ఏం చేయాలి? ఇంటూ 100 చేయాలండి. ఇప్పుడు 6 తో దీనికి డివిజన్ చేయాలండి. డివిజన్ చేస్తే 6 తో 6 1 6 అండి. ఇంకా మనకి 40 ఉంటుంది. 6 6 36 అండి. 36 అని 4 ఉంటుందండి. 4/6 అండి. 16 అండ్ 4/6 ఆన్సర్ లో ఉంటుందా? ఉండదండి. ఎందుకంటే మళ్ళీ 2 2 2 3 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి మళ్ళీ 16 అండ్ 2/3 అవుతుంది అనమాట. అంటే ఇదంతా కనుక్కున్న టైం వేస్ట్ అయిపోతుందండి. లేదు మీకు 1/6 గుర్తు రాగానే వెంటనే మీరు ఏం గుర్తుంచుకుంటే వెంటనే మీకు ఏం గుర్తు రావాలంటే 16 అండ్ 2/3 గుర్తు రావాలండి. అంటే 16 అండ్ 2/3 ఆన్సర్ పెట్టవచ్చు అనమాట. ఓకేనండి. అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ వన్ చూడండి. 6 వరకు నేర్చుకుని నెక్స్ట్ 7 చూద్దామండి. నేను రాసేటప్పుడు కూడా ఒక ఆర్డర్లో రాస్తున్నాను. ఆ ఆర్డర్లో నేర్చుకునే ప్రయత్నించండి. సింపుల్ గా ఉంటాయండి. ఓకేనండి. నెక్స్ట్ 7 లో తీసుకుందామండి. 1/7 చూడండి. 1/7 అనగానే మీకు వెంటనే గుర్తు రావాల్సింది ఏంటంటే 1/7 అంటే 14 అండ్ 2/7 అండి. 2/7 మీకు ఇంకా చూడండి ఇది గుర్తుపెట్టుకుని ఇంకా ఎలా చేయాలంటే 7 2 14 అండి. 7 2 14. ఇక్కడ చూడండి 2/7 ఉందనుకోండి. 2/7 అనగానే ఇక్కడ చూడండి ఇక్కడ 1 ఉంటే ఏమైంది? డబుల్ అయింది. 2 ఉంటే ఇక్కడ డబుల్ అవుతుందండి. 4 అవుతుంది. 4/7 7 4 ఎంత అంటే 28 అండి. ఇలా 28 వస్తుంది అనమాట. నెక్స్ట్ 3/7 తీసుకున్నారు అనుకోండి. 3/7 అంటే 6/7 వస్తుందండి ఇక్కడ. ఎందుకంటే 3ని డబుల్ చేసాం. 6 7 ఎంత అంటే 42 అండి. 42 అండ్ 6/7 ఉందని వెంటనే 3/7 అని మీకు గుర్తు రావాలన్నమాట. 4/7 తీసుకున్నారు అనుకోండి. ఇప్పుడు 4 డబుల్ చేస్తే ఏమవుతుంది? 8 అవుతుందండి. 8 తీసుకోకూడదు. ఎందుకంటే 7 కంటే తక్కువ ఉండాలి. కాబట్టి 1 తీసుకోండి. ఎందుకంటే 7 కంటే 1 ఎక్కువ కాబట్టి 1/7 అనమాట. అప్పుడు ఏమవుతుంది? 7 8 ఎంత అంటే 56 56 1 57 అండి. అంటే 4/7 అనగానే మీకు గుర్తు రావాల్సింది ఏంటంటే 57 అండ్ 1/7 గుర్తు రావాలండి. నెక్స్ట్ 5/7 తీసుకున్నారు అనుకోండి. 5/7 5 2 10 కాబట్టి 7 కంటే అంత ఎక్కువ అండి. 3 ఎక్కువ కాబట్టి 3/7 గా తీసుకోండి.
ఇప్పుడు చూడండి 7 into 10 అంటే 70, 70 plus 1 అంటే 71 అండి. అంటే 71 అంటే 3/7 అవుతుందండి. 6/7 తీసుకున్నాం అనుకోండి. 6 2 జా 12 కాబట్టి 7 కంటే 5 ఎక్కువ అండి. అంటే 5/7గా తీసుకోండి. 7 12 అండి. 7 12 84, 84 plus 1 అంటే 83 అండి. అంటే 83 and 5/7 మీకు కనిపించింది అనుకోండి. 83 and 5/7 రాగానే మీరు ఎంత వేసుకోవాలంటే 6/7గా మనం కన్సిడర్ చేసుకోవచ్చండి. ఓకేనండి ఇలా. నెక్స్ట్ 1/8 తీసుకున్నాం అనుకోండి. 1/8 అంటే 12.5 అండి. 12.5% అనమాట. 1/8 అంటే ఎంత అండి? 12.5% అండి. నెక్స్ట్ మనకి ఇంకా 7/8 తీసుకోవచ్చండి. 7/8 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 86.5 వస్తుందా? సారీ 87.5 వస్తుందండి. 87.5% అండి. 7/8 అంటే మీరు ఇక్కడ చూడండి స్టార్ పెట్టిన గుర్తుపెట్టుకోండి. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ స్టార్ పెట్టినవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. మిగిలినవన్నీ కూడా గుర్తుంటాయండి. నెక్స్ట్ 1/9 తీసుకున్నాను అనుకోండి. 1/9 అంటే 11 and 1/9 అవుతుందండి. 2/9 తీసుకున్నాను అనుకోండి. 11 2 జా 22 కాబట్టి 22 and 2/9 అండి. 3/9 తీసుకున్నాను అనుకోండి. 33 and 3/9 అవుతుందండి. 33 and 3/9 ఇలా మనకి 9 ఉన్నప్పుడు చాలా సింపుల్ గా మనకి వచ్చేస్తుందండి. ఓకేనండి. 3/9 4/9 అలా మనం ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. ఇప్పుడు 7/9 ఉంది అనుకోండి. ఏం రాసింది 77 and 7/9 గా తీసుకోవచ్చు అండి. 77 and 7/9 గా తీసుకోవచ్చు అనమాట. ఓకేనండి. అలాగే మనం 10 నుండి మీకు తెలుసు 1/10 అంటే ఎంత అంటే 10% అండి. 2/10 అంటే 20% అండి. 20%. అలా మనం పర్సెంటేజ్ సింపుల్ గా తీసుకోవచ్చు. అలా 1/11 తీసుకున్నాం అనుకోండి. 1/11 అయితే 9 and 1/11% అండి. 2/11 తీసుకున్నారు అనుకోండి. 18 and 2/11% అండి. 3/11 తీసుకున్నారు అనుకోండి. 27 and 3/11 అండి. ఒకసారి అబ్జర్వ్ చేసినట్టు చూడండి. 9 ఉన్నప్పుడు ఏమొచ్చిందండి 11 వచ్చిందండి. 11 ఉన్నప్పుడు ఏమొచ్చింది 9 వచ్చిందండి. ఓకేనండి. ఆ విధంగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. ఈ పర్సెంటేజ్ ఇక్కడ ఇన్ని కనిపిస్తున్నాయండి. నేర్చుకోవడానికి ఏమన్నాయండి 1 2 3 4 అండి. మిగిలినవన్నీ కూడా కాన్సెప్ట్ అంటే సింపుల్ టెక్నిక్స్ ఉన్నాయన్నమాట. టెక్నిక్స్ ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు. దానికి స్పెషల్ గా ఏం లేదు. ఓ 2 3 సార్లు చూడకుండా మీరు రాశారనుకోండి మీకు ఆటోమేటిక్ గుర్తుండిపోతాయి. ఓకేనండి. కాబట్టి గుర్తుంచుకోవడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఓకేనండి. నెక్స్ట్ కొన్ని ఇంకా కొన్ని నేర్చుకోవాల్సినవి ఉంటాయండి. అవేంటని చూద్దాం ఇక్కడ. స్టార్ పాయింట్ పెట్టుకోండి దీనికి. స్టార్ పాయింట్ 1/12 ఉందనుకోండి. 1/12 ఉంటే ఏమొస్తుందంటే 8 and 1/3% వస్తుందండి. 8 and 1/3% వస్తుందండి. ఒక్కసారి చూడండి అది మీకు గుర్తుంచుకోవడానికి కూడా మీకు ఒక చిన్న టెక్నిక్ చెప్తాను. ఇక్కడ మనము 1/8 రాసాం చూడండి. 1/8 1/8కి ఏమొచ్చిందండి 12 and 1/2 వచ్చిందండి. 1/12కి అయితే ఏమొచ్చిందంటే 8 and 1/3 వచ్చిందండి. అంటే 8 వస్తే ఇక్కడ 12 వచ్చిందండి. 12 వస్తే ఇక్కడ ఏమొచ్చింది 8 వచ్చిందండి. అలా మీరు గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ప్లేస్ సరిపోవట్లేదు. ఇక్కడ రాసేస్తాను నేను. 2 పడతాయి. 1/15 తీసుకోండి. 1/15 అనగానే మీకు గుర్తు రావాల్సింది ఏంటంటే 6 and 2/3% అండి. 6 and 2/3%. ఇంకోటి గుర్తుంచుకోండి ఏంటంటే 1/16 అండి. ఇక్కడ సరిపోతుంది. 1/16 ఈజ్ ఈక్వల్ టు ఎంతండి 6 and 1/4% అండి. 6 and 1/4% అండి. ఇవి మనకు గుర్తుంచుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ స్టార్ పెట్టిన మాత్రం ఇక్కడ 1 2 3 4 5 6 7 7 మాత్రం గుర్తుంచుకుంటే చాలు. అంటే మిగిలినవన్నీ కూడా లాజిక్స్ ఫాలో అవుతాయండి. నేను ఇంకా చాలా రాయలేదండి నేను. ఏం రాయలేదంటే ఇక్కడ 7/9 రాయలేదండి. 7/9 అంటే ఇక్కడ చూడండి 3/9 రాశాను. 4/9 రాయలేదు. 5/9 రాయలేదు. 6/9 రాయలేదు. 8/9 రాయలేదు. అవన్నీ కూడా ఏంటంటే 8/9 అనుకోండి. 88 and 8/7 అనమాట. అలాగే ఇక్కడ కూడా 1/11 2/11 3/11 ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు రాసుకోండి. అది ఎంతవరకు 9 వరకు రాసుకోండి. మరి ఇక్కడ చూడండి మధ్యలో ఇక్కడ అన్ని చూడండి 9 అయినప్పుడు 1 2 3 4 వరుసగా రాశారండి. నెక్స్ట్ 1/6 ఉన్నప్పుడు 2/6 రాయలేదు, 3/6 రాయలేదు, 4/6 రాయలేదు అనుకుంటారండి. 2/6 అనగానే మీకు గుర్తుపెట్టుకోవాలి 2 1 2 3 అండి. 1/3 ఆల్రెడీ రాసి ఉందండి ఇక్కడ. 3/6 తీసుకోండి 1/2 అంటే ఆల్రెడీ రాసి ఉందండి. అందుకే రాయలేదు అనమాట నేను. అంటే ఏవైతే క్యాన్సిల్ అవ్వట్లేదు అవి మాత్రమే రాశానండి నేను. కాబట్టి ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ స్లైడ్ అంతా కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనండి. అది ఎంత ఇంపార్టెంట్ అంటే మనము ప్రాఫిట్ అండ్ లాస్ కానీ పర్సెంటేజ్ లైన్ కొన్ని క్వశ్చన్స్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుందండి. సింపుల్ గా అక్కడ మీకు కనిపిస్తున్న వాల్యూ బట్టి 87 and 1/2% తగ్గింది పెరిగింది అని అనుకోండి. వెంటనే మీరు గుర్తుపెట్టుకోండి 7/8 నిజమే. ఓకేనండి. కాబట్టి గుర్తుపెట్టుకునే ప్రయత్నించండి. గుర్తుంచుకోవాల్సినవన్నీ కూడా నేను స్టార్ పెట్టాను. మిగిలినవన్నీ కూడా 2 టైమ్స్ 3 టైమ్స్ చూడకుండా రాయండి. ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే ఇవన్నీ గుర్తుండిపోతాయండి. ఏం ప్రాబ్లం లేదు. ఓకేనండి. ఇవన్నీ కూడా మనకి పర్సెంటేజ్ సంబంధించిన ఇంట్రడక్షన్ అండి. పర్సెంటేజ్ సంబంధించిన ఇంట్రడక్షన్ అండి. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకుంటే మీ పర్సెంటేజ్ టాపిక్ అనేది చాలా బాగా అర్థమవుతుంది. ఓకేనండి. మనం ఆర్ఎస్‌లో న్యూట్స్‌లో
ఈ పర్సెంటేజ్ సంబంధించిన నెక్స్ట్ క్వెషన్స్ అన్ని చూద్దామండి. అయితే ఇంట్రడక్షన్ వీడియో మనం సెపరేట్‌గా పెట్టేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం గణేష్ స్టడీ సెంటర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.